సీఎంఆర్ఎఫ్ తో పేదలకు మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు సుమారు 6,66,000 విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులు, అలాగే 4 లబ్ధిదారులకు 4 లక్షల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ లబ్ధిదారులకు చెక్కులు రావడానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని అన్నారు. పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకుని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గాన్ని, రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ దర్రె ప్రభాలత మనోహర్, మాజీ ఉప సర్పంచ్ బైరి గంగమల్లయ్య, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ప్యాక్స్ డైరెక్టర్ కేసిడి నర్సారెడ్డి, ఎర్రం గంగ నరసయ్య, గడ్డం శ్రీనివాస్, పల్లి గంగాధర్, తర్రె లింగం, పిడుగు లచ్చిరెడ్డి, గండి అశోక్, మడిశెట్టి అభిలాష్, అక్కినపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మడిశెట్టి గంగాధర్, రాచకొండ గణేష్, కురుమట్ల రచన, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు ప్రభుత్వ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అనివార్య కారణాల వల్ల, ఇతరితర కారణాల వల్ల ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో వెళ్లి వాళ్లకు చేదోడు వాదన ఉండడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు 6,60,000 చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు 4 లక్షల దాకా పంపిణీ చేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, పేదలకు వెన్నుదండుగా ఉంటూ ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంది. దానికి తోడుగా మొన్ననే ఇందిరమ్మ ఇల్లు రుద్రంగి మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ వివిధ కారణాల చేత ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొంది వాటి బిల్లును మరి వారికి అప్పగించి మరి సీఎం రిలీఫ్ ఫండ్ కు కృషి చేసిన శ్రీనన్న గారికి, అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు మరి పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇండ్లు 340 చిలుకు ఇందిరమ్మ ఇండ్లు మరి ఇక్కడ భూమి పూజ చేసుకోవడం, మరి నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో రుద్రంగి మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్న శ్రీనన్నకు మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాదు రానున్న రోజులలో గ్రామ పంచాయతీ ఆవరణలో గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వమైనటువంటి మన రుద్రంగి ముద్దుబిడ్డ ఎమ్మెల్యే గారు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా దాదాపు 18 మంది లబ్ధిదారులకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 6,60,000 రూపాయలు ఇవ్వడమే కాదు, కళ్యాణ లక్ష్మిలో భాగంగా కూడా 4గురికి ఇవ్వడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం చాలా పథకాలు ముందుకు తీసుకొస్తుంది. మన గ్రామ ప్రజలందరూ ఇక్కడ జరిగే సంక్షేమ కార్యక్రమాలకు మరి మంచిగా అతనికి అభివృద్ధికి ఇంకా సహకరించాలంటే మనందరం చేదోడు వాదన ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు మరింత అభివృద్ధి చేసుకోవాలంటే స్థానిక ఎన్నికల్లో కూడా మరి మన అభ్యర్థులను మనం దగ్గర నుండి గెలిపించుకుంటే చాలా వరకు అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ, జై కాంగ్రెస్.